సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. యూరియా కోసం రైతులు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఆందోళన వద్దు అని మంత్రి తుమ్మల చెప్తున్నారు. తెలంగాణకు 14,000 టన్నుల యూరియా వచ్చింది. వారంలో మరొక 24,000 టన్నుల యూరియా వస్తుందని చెప్తున్నారు. ఏపీ కూడా భారీగా యూరియా వస్తోంది. డిమాండ్కు తగ్గట్లుగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంట నష్టం సర్వే కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. 5 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. రాత్రి పగలు అన్న తేడా లేదు. యూరియా సెంటర్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు. అరకొరగా వస్తున్నటువంటి యూరియా కోసం రైతులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొన్ని చోట్ల తోపులట్లు జరిగి ఉద్రిక్తంగా పరిస్థితులు మారుతున్నాయి. ఈ ఎదురు చూపులతో విసిగిపోయిన రైతన్నలు ఆందోళన బాటపడుతున్నారు. రైతుల కష్టాలను అర్థం చేసుకున్న తెలంగాణ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. యూరియా సరఫరాపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా గొడవ పడకండి, అందరూ కూడా మీ అందరికీ కూడా యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, కొద్దిగా ఓపిక పట్టండి. ఇప్పటికే 14,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి చేరింది. మరొక 24,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రాబోతోంది. ఎవరూ కూడా ఆందోళన చేయకండి, అంతా సజావుగా జరుగుతుందని చెప్పి రైతులకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. యూరియా గంగవరం, కరైకల్, దామ్రా పోర్టుల నుంచి వస్తుందని వివరించారు. విజువల్స్లో కూడా ఒక్కసారి చూస్తే రైతుల ఆందోళన ఏ స్థాయిలో ఉందో మనకు అర్థమవుతుంది. విపరీతంగా పడిగాపులు పడుతూ ఉన్నారు. యూరియా కేంద్రాల దగ్గరికి అక్కడికి వచ్చి చెప్పులు ఏ విధంగా క్యూ లైన్లో పెట్టి నిరీక్షిస్తున్నారో మనం చూస్తున్నాం. ఒకవైపు వర్షాలు పడతా ఉన్నాయి, ఒకవైపు అక్కడ పరిస్థితి మనం చూస్తుంటే కనుక అర్థమవుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యూలో నిలబడి ఒక పడిగాపులు కాసి వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఇక్కట్లు పడుతున్న పరిస్థితి. కానీ యూరియా కొరత ఉండటం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కొరత ఏమీ ఉండదు. మరొక 2 రోజుల్లో మొత్తం సెట్ అయిపోతుంది. ఇప్పటికే 14,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. ఇక నుంచి రైతులకు యూరియా అందజేస్తామని కూడా మంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక 2 రోజుల్లోనే 24,000 మెట్రిక్ టన్నుల యూరియా రాబోతుందని కూడా మంత్రి చాలా స్పష్టంగా చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల ప్రయోజనాల దృష్ట్యా పలు ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా అవసరాన్ని బట్టి యూరియా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన చోట తక్షణమే యూరియా అందించేలా అధికారులు, ఉద్యోగులు సమన్వయం చేసుకోండి అని చెప్పారు. రైతుల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుందని ఆయన చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. పంట నష్టంపై ఎప్పటికప్పుడు సర్వే కూడా జరుగుతోందని మంత్రి చెప్పారు. ఈ సర్వేను 5 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచన చేశారు. సర్వే పూర్తయిన వెంటనే నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్కు అదనంగా 53,000 టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖ తెలిపింది. కాకినాడ పోర్టుకు 17,154 టన్నులు, గంగవరం పోర్టుకు 26,547 టన్నులు, కృష్ణపట్నం పోర్టుకు 9,200 టన్నుల యూరియా చేరుకుందని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గత 10 రోజుల్లో 22,000 టన్నుల యూరియా రాగా ఇంకొక 10 రోజుల్లో మరో 30,000 టన్నులు రాబోతున్నట్టుగా తెలిపారు. అలాగే దేశీయంగా వివిధ కంపెనీల ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎరువుల కొరత లేదని స్పష్టంగా చెప్తున్నారు. రబీ సీజన్లో కూడా ఎరువుల కొరత ఉండదని స్పష్టంగా ఏపీ ప్రభుత్వం కూడా చెప్తోంది. ఎక్కడికక్కడ పడిగాపులు పడుతున్నటువంటి రైతులకు ఇదొక శుభవార్త. ఎందుకంటే కేంద్రం ఇక ఎరువును పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి సుముఖంగా ఉంది. డిమాండ్కు తగ్గట్టుగా యూరియా సరఫరా కాబోతుంది. మరొక 2-3 రోజుల్లో పూర్తిగా సెట్ అయిపోతుంది. రైతన్నలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇక యూరియా కోసం పడిగాపులు పడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే కొన్ని వేల మెట్రిక్ టన్నుల యూరియా 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతలు ఇక పడిగాపులు పడాల్సినటువంటి అవసరం లేదు. నిన్నటి వరకు కొంత ఆందోళన ఎక్కువైంది. అక్కడ అధికారులతో మొరబెట్టుకుంటున్నారు. యూరియా మాకు కావాలని చెప్పి పడిగాపులు పడతా ఉన్నారు. ఉన్న కొద్దిపాటి యూరియా కూడా ఎక్కడ కూడా ఏ రైతు కూడా పూర్తి స్థాయిలో
సంతృప్తికర స్థాయిలో యూరియా దొరకని పరిస్థితుంది. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో మొత్తం అన్ని కేంద్రాలకు యూరియా సరఫరా జరగబోతుంది. ఇప్పటికే కొంత వచ్చింది, ఇంకో 2 రోజుల్లో మొత్తం కూడా వచ్చేస్తుంది. అడిగిన ప్రతి రైతుకు కూడా యూరియా సరఫరా చేస్తాం, ఎరువుల కొరత ఇక ఉండబోదు అని చెప్పి 2 రాష్ట్రాల్లో కూడా మంత్రులు క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితుంది. మరోవైపు ఈ భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా పంట నష్టం చాలా వరకు జరిగిందట. ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సర్వే చేస్తూ ఉన్నాయి. పంట నష్టానికి సంబంధించిన సర్వే చేస్తూ ఉన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగి సర్వే చేస్తూ ఉన్నారు. పంట మునిగిపోయినటువంటి రైతుల నుంచి వివరాలు సేకరిస్తూ ఉన్నారు. ఆ వివరాలకు తగ్గట్టుగా వాళ్ళకి పంట నష్టపరిహారం కూడా అతి త్వరలోనే అందజేస్తామని రైతన్నలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా అయితే మరొక 2-3 రోజుల్లో మొత్తం ఎరువుల కొరతకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేస్తుంది. ప్రతి రైతుకు కూడా ఈ ఎరువును అందించబోతున్నారు, యూరియాని అందించబోతున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్రం పూర్తిగా సానుకూలంగా ఉంది. డిమాండ్కు అవసరమైనటువంటి ఎన్ని మెట్రిక్ టన్నులు కావాలంటే అంత యూరియా కూడా 2 తెలుగు రాష్ట్రాలకు రాబోతుందన్న ఈ విషయం బయటకు వచ్చింది. ఇప్పటికే రైతులకు కూడా ఈ సమాచారం వెళ్ళింది. రైతులు ఆందోళన విరమించే పరిస్థితుంది. ఎందుకంటే నిన్న చాలా చోట్ల ఆందోళనలు చేశారు. అటు నిజామాబాద్లో కావచ్చు, వరంగల్లో కావచ్చు, ఖమ్మంలో కావచ్చు, నాగర్ కర్నూలులో కావచ్చు, మహబూబ్ నగర్లో కావచ్చు పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు, ఆందోళన చేశారు. జాతీయ రహదారి మీద బైఠాయించి మాకు యూరియా ఇస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. క్యూ లైన్లో నిలబడ్డ కొంతమంది రైతులు కూడా సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితుంది. సో ఈ రైతుల కష్టాలను చూసినటువంటి అధికారులు, ప్రభుత్వం హుటాహుటిన స్పందించింది. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పెద్ద మొత్తంలో యూరియాని రాష్ట్రాలకు తీసుకొస్తున్న పరిస్థితి. ఇప్పటికే కొంత చేరింది. మరొక 2 రోజుల్లో మొత్తం కూడా సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం చెప్తోంది.